నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈ యొక్క చర్చలలో ఎక్కువ టాపిక్ నడుస్తుంది ఏంటంటే ఏఆర్ రెహమాన్ డైవర్స్ ఇష్యూ. ఏఆర్ రెహమాన్ డైవర్స్ ఇష్యూ ఇంతగా ఈ చర్చలో రావడానికి కారణం ఏంటి? అసలు ఏఆర్ రెహమాన్ అంటే పరిచయం లేనటువంటి పేరు. సో ఏఆర్ రెహమాన్ అంటే ఒక ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో, ఈ యొక్క సంగీతం ఇండస్ట్రీలో ఒక లెజెండ్. సో అతను అలాంటి వ్యక్తి ఈరోజు డైవర్స్ ఎందుకు తీసుకున్నాడు, డైవర్స్ తీసుకోగల కారణాలు ఏంటి అనేటువంటి విషయం గురించి ఎక్కువగా పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి మొదట్లో హిందూ అన్న విషయం అందరికీ చాలామందికి తెలుసు. అతని పేరే దిలీప్ కుమార్. సో ఈ యొక్క దిలీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో, సో ఈ దిలీప్ కుమార్ చెన్నైకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆర్కే శేఖర్ అనేటువంటి అతని యొక్క కుమారుడు. ఆర్కే శేఖర్ సంగీతం పట్ల చాలా ఇష్టత ఉండేది. అతను కూడా సినిమా ఇండస్ట్రీలో పనిచేశాడు. సో అతని యొక్క కొడుకే ఈ యొక్క ఏఆర్ రెహమాన్. సో ఈ యొక్క ఆర్కే శేఖర్ అతను ఈ యొక్క ఏఆర్ రెహమాన్ 9వ ఏట ఉన్నప్పుడు మాత్రమే మరణించాడు. కాబట్టి అతని యొక్క ఫ్యామిలీ బర్డన్స్ అన్నీ కూడా ఏఆర్ రెహమాన్ వల్ల మదర్ మీద పడ్డాయి. ఏఆర్ రెహమాన్ మదర్ మీద పడ్డప్పుడు వాళ్ళకు 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. సో ఆమె పేరు కస్తూరి. సో ఆమె పేరు కస్తూరి. అప్పుడు ఆమె ఏ విధంగా చేయాలో తోచకపోతే తొందరగా చిన్న ఏజ్లో చనిపోయినప్పుడు ఫ్యామిలీ బర్డన్స్ అన్ని పడినప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా చాలా విశాలంగా మారింది. అప్పుడు అదే సమయంలో అతను చనిపోయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క కూతురుకి ఆరోగ్యం బాగాలేకపోయేసరికంటే కొందరి యొక్క చెప్పడం వల్ల, అంటే కొంత మధ్య వ్యక్తులు చెప్పడం వల్ల, మీరు నెల్లూరు దర్గాకి వెళ్ళినట్లయితే మీ యొక్క కూతురికి ఆరోగ్యం బాగవుతుంది అనే విషయం చెప్పడం వల్ల ఆమె నెల్లూరు యొక్క దర్గాకు వెళ్ళి అక్కడ చించలేదు. అంటే అనుకోను ఏదో ఒక రకంగా మొత్తానికి వాళ్ళ యొక్క కూతురికి ఆరోగ్యం బాగా అయింది. అప్పుడు ఆమె ఇస్లాం పట్ల, ముస్లిం యొక్క మతం పట్ల ఆమె అభిమానం పెరగడం జరిగిందనమాట. సో పెరగలేసరికంటే అప్పుడు ఈ యొక్క కస్తూరి కరీనాగా మారిపోయింది. అంటే తను ముస్లింకి పూర్తిగా ఆనుకోవడం జరిగింది. అప్పుడు వీళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు. అప్పుడు ఈ యొక్క ఏఆర్ రెహమాన్ కూడా అతని యొక్క పేరు దిలీప్ కుమార్ నుంచి ఏఆర్ రెహమాన్, అల్లా రకే రెహమాన్గా మారిపోయింది. సో అల్లా రకే రెహమాన్కు వాళ్ళ యొక్క హిందూ సంబంధించిన ఎవరు కూడా రావడం మానేశారు. ఆ పరిస్థితిలో ఈ యొక్క ఏఆర్ రెహమాన్ తను హార్డ్ వర్క్ చేసి చాలా ఈ యొక్క సంగీతం పట్ల పూర్తిగా గ్రిప్ సంపాదించుకొని అతను ఏ స్థాయికి దిగాడో మనకు తెలుసు. అతనికి పద్మభూషణ్, పద్మవిభూషణ్, అంతేకాకుండా ఈ యొక్క ఆస్కార్ అవార్డు రావడం కూడా జరిగింది. సో ఈ యొక్క స్లమ్ డాగ్ మిలియనీర్ అనే సినిమాతోని 2 ఆస్కార్ అవార్డ్స్, అంటే ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పేరు ఈ యొక్క ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో. సో ఈ యొక్క మ్యూజిక్ అనేది ఒక సెన్సేషనల్కి అప్పటి వరకు మ్యూజిక్ని ఎవరు కూడా గుర్తించేవాళ్ళు కాదు. అప్పుడు ఏఆర్ రెహమాన్కి ఆస్కార్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా మన భారతదేశంకి చూడడము, అందులో తెలుగు ఇండస్ట్రీకి చూడడం వరకు ఈ యొక్క ఏఆర్ రెహమాన్ ద్వారానే జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ యొక్క విడాకులు ఎందుకు జరిగింది అనే క్వశ్చన్కు మనం ఆన్సర్ చెప్పుకోవాలి. సో ఏఆర్ రెహమాన్ యొక్క విడాకులు ఎందుకు జరిగింది సైరాబానుతో అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనకు అది చాలా పర్సనల్కి సంబంధించిన విషయము. ప్రతి వ్యక్తికి ఏదో ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తులకు ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పర్సనల్ ప్రాబ్లంలో భాగంగానే వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. ఇక్కడ కంటెస్టెడ్ డైవర్సు, ఈ యొక్క మ్యూచువల్ డైవర్సు. సో కంటెస్టెడ్ డైవర్స్ అయితేనేమో వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్లు వినాలి, ఇవన్నీ చేసుకోవాలి. కానీ మ్యూచువల్ డైవర్స్ అయితే అది వెంటనే ఈ యొక్క డైవర్స్ రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు కూడా డైవర్స్ రావడం జరిగింది. దానికి కారణము ఏమిటి అనే విషయానికి వస్తే, ఈ యొక్క సైరాబాను తన అడ్వకేట్ ద్వారా తెలియజేసింది ఏమని అంటే, నేను చాలా ఎమోషనల్కి గురవుతున్నాను, నేను అనుకున్నటువంటి ఫుల్ఫిల్మెంట్స్ ఏమలాంటివి ఉండట్లేదు, అందువల్ల నేను ఈ యొక్క విడిపోయి దూరంగా ఉండడమే మంచిది అనుకుంటున్నాను. ఆయన ఇప్పటికి మా ఇద్దరి మధ్యన చాలా ప్రేమ అనుబంధం అనేది ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నది. అయినా నేను విడిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఎంత ప్రేమ అంతకంటే ఎక్కువ నాకు ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి, కాబట్టి నేను విడిపోవడానికి సిద్ధమయ్యాను అనే విషయం చెప్తుంది. అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏఆర్ రెహమాన్కు ఇంకా ఎఫైర్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఈ ఏఆర్ రెహమాన్కు రెహనాతోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు విడిపోవాల్సి వచ్చింది అన్నట్టు అనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఇక్కడ వాళ్ళ యొక్క పర్సనల్ ఎమోషన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఏదో కారణం ఉందని అక్కడ సైరాబాను కూడా చెప్పలేదు, ఇక్కడ ఏఆర్ రెహమాన్ కూడా చెప్పలేదు. కాకపోతే ఎప్పుడైనా కానీ ఈ ఫ్యామిలీస్లలో, ఈ సెలబ్రిటీస్లలో డైవర్స్ అనే ఎఫెక్టు మన యొక్క అందరి యొక్క వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది.
సో అందరి వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఎప్పుడైనా మనం గుర్తుంచుకోండి, ఈ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గ్యాప్ రాకుండా చూసుకోవాలి. గ్యాప్ అనేది ఎట్లా అంటే మామూలుగా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక హస్బెండే, ఎంత సెలబ్రిటీ అయినా ఒక వైఫే. కాబట్టి వైఫ్కి హస్బెండ్కి మనకు ఎప్పుడు కూడా అటాచ్మెంట్ అనేది రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, ఒక దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొంచెం దూరం పెరిగినా ఆ దూరం మధ్యన ఇంకెవరో అడ్డం వచ్చేసి ఇంకా దూరం పెరగడానికే అవకాశం ఉంటుంది, కానీ కలిసిపోవడానికి అవకాశం ఉండదు. సో అదే వీరి మధ్యన కూడా ఇతను బిజీగా ఉండడము, ఇతను సెలబ్రిటీ అవ్వడము, ఆమెకు టైం ఇవ్వకపోవడము, ఆ టైం ఇవ్వకపోవడం అనేటువంటి ఎమోషన్స్ చివరికి డైవర్స్ తీసుకోవడం వరకు రావడం కూడా జరిగిందంటే ఇదే కారణం అని చెప్పాలి. ఇప్పుడు మనం సొసైటీలో గుర్తుంచుకోవాల్సిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎంత సంపాదించినా ఏం చేసినా ఒక ఫ్యామిలీ అనేది డివైడ్ అయిపోయిందంటే ఆ యొక్క చాలా ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ తరాలకు కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 29 సంవత్సరాల సంసారిక జీవనం అనుభవించిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా, ఒక పాపకు పెళ్ళైపోయింది, ఇంకా 2 అమ్మాయిలు ఒక బాబు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నా కానీ ఇప్పుడు డైవర్స్ తీసుకుంటున్నారంటే ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే. సో ఇంకా ఈ టాపిక్ రెహమాన్ గురించి టాపిక్ రావడానికి కారణము అతని యొక్క గొప్పతనం ఒకటి, రెండోది అతను హిందూ నుంచి ముస్లింగా మారాడు, ఈ ప్రభావం ఏమైనా ఉందా సొసైటీ మీద అనే అంశాలు కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు. కానీ ఏదున్నా అదంతా వాళ్ళ పర్సనల్. కానీ మనము ఈ యొక్క పర్సనల్ యొక్క టాపిక్ తీసుకొని మనం ఎక్కువగా చర్చించడం కూడా అవసరం లేదు. కానీ సెలబ్రిటీలకు మనం చెప్పాల్సింది ఒకటే, సెలబ్రిటీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, ఎవరి లైఫ్ వాళ్ళది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గ్యాప్స్ ఎక్కువ ఉండకుండా చూసుకోవడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో విడాకులు అనే సమస్య తగ్గుతుంది. లేకపోతే ఇంకా విడాకులు అనే సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే విడాకులు అనేది చాలా సింపుల్గా మారిపోతూ ఉన్నది. సో ఇది మంచి పద్ధతి కాదు, మనలాంటి దేశంలో మాత్రం ఇది అసలే మంచి పద్ధతి కాదు అని మీకు నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.